హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు సెన్సేషనల్ టాపిక్ అదే 3 రోజుల నుంచి మన ఐబొమ్మ రవి ఇమ్మడి రవి మీద పబ్లిక్ ఎక్కడ చూడు అదే వార్తలు, అదే ముచ్చట్లు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పబ్లిక్ హీరో రవి, పబ్లిక్ హీరో, మాస్ హీరో అయిపోయింది. హీరోలకి చుక్కలు చూపించట్టు, హీరోలకే కాకుండా ప్రొడ్యూసర్, బడా ప్రొడ్యూసర్లే కానీ బడా హీరోలకి చుక్కలు చూపించిన రవి. అది మనం ఎందుకు అంటున్నాం అంటే, సామాన్యంగా జనాలు ఒకసారి అలవాటు అయినరంటే దానికి అలానే చూసుకుంటూ ఉంటారు. మనం చెప్పుకోవచ్చు 99% అవుట్ ఆఫ్ 100 99% రవికే మద్దతుగా ఉన్నారు. పబ్లిక్ లోకి వెళ్ళి అడిగితే ఇమ్మడి రవి అరెస్ట్ చేశారు. అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా పక్కన పెడితే, అతను ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి పంచి పెడుతున్నాడు. అది ఎలా? ఐబొమ్మ రూపంలో సినిమా థియేటర్లకి వెళ్లకుండా చూడలేని పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఆ బడా నేతలే, ఆ బడా ప్రొడ్యూసర్లే, లేదా సినిమా ఇండస్ట్రీ ఏదన్నా. అలా చూడలేకుండా ఉంటున్నాం కాబట్టే మేము ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నామని డైరెక్ట్ పబ్లికే చెప్తున్నారు మనకి. ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్తే 400-500 టికెట్ ఒక్కరికి. ఓ ఫ్యామిలీస్, ఓ జాయింట్ ఫ్యామిలీ కానీ ఒక ఫ్యామిలీ మినిమం 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నా కూడా అంత పెట్టి చూడలేకపోతున్నాము అని చెప్పే సమాధానం మనం పబ్లిక్ నుంచి వింటున్నాం. ఇంకొకటి చూస్తే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సరే, ఆయన పైరసీ చేస్తున్నాడు, దాని గురించి అరెస్ట్ చేశారు, అది మనం యాక్సెప్ట్ చేస్తాం. అలాగే సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. రోజు చూసుకుంటే పేపర్లో, న్యూస్ ఛానల్లో, న్యూస్ లో మనం అన్ని చూస్తూ ఉంటాం. సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఇండస్ట్రీ వాళ్ళే సగం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వాళ్ళే చేశారు. మరి వాళ్ళని పట్టుకున్నారా అంటే తెలియదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరిని పట్టుకున్నారు, అందరిని లోపడేస్తున్నాం అన్నారు. దాని వార్త ఏందో ఇప్పటి వరకు మనకి తెలియదు. మరి అలానే డ్రగ్స్, సినిమా ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ అంటేనే ఏంటిది, సినిమా ఇండస్ట్రీ అన్న కాడికి తీసుకుపోయిండ్రు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసిండ్రా అంటే అది కూడా తెలియదు. అలాగే సైబర్ క్రైమ్ ప్రతిరోజు చూసుకుంటే బ్యాంకింగ్ హ్యాకర్స్, ముసలోళ్ళ నుంచి తీసుకుంటే చిన్నపిల్లల మన అకౌంట్ల నుంచి అమౌంట్ ఇట్లా స్వాహా, దాన్ని ఏమన్నా పట్టుకున్నారంటే అది లేదు. ఓన్లీ ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి, అతన్ని పట్టుకొని మేము పట్టించేసుకున్నాం, మేము పట్టుకున్నాం. సరే, మీరు పట్టుకున్నారు కరెక్టే, కానీ దాంతో పాటు వీళ్ళని కూడా పట్టుకోవాలి కదా. ఐబొమ్మ రవి వల్ల పబ్లిక్ ఏమీ ప్రమాదం జరగలేదు. ఎవరికి జరిగింది ప్రమాదం? నాగార్జునక, వెంకటేష్క, లేదా చిరంజీవిక, లేదా దిల్ రాజుక, లేదా XYZ ప్రొడ్యూసర్లక? వీళ్ళకి మాత్రమే కదా. సామాన్యులకైతే ఏమి ఐబొమ్మ రవి వల్ల ఏమి ఇబ్బంది కాలేదు కదా. వాళ్ళు హుటాహుటిన ఐబొమ్మ రవిని పట్టేసుకున్నాం, మీరు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయొద్దు అని అంటారు. సపోర్ట్ మేమేం చేయట్లే అంటే మేమేం ఎంకరేజ్ చేయట్లే అని పబ్లిక్ ఏమంటున్నారు, మేము ఆయన మాకు థియేటర్లకు వెళ్ళి చూడలేకపోతున్నాం, ఆయన చూపిస్తున్నాడు కాబట్టి చూస్తున్నాం, మీరు పెట్టరు, పెట్టిన కూడా మీరు పెట్టనీయకుండా చేస్తున్నారని పబ్లిక్ చెప్తున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు మనం. అదే విధంగా క్రిమినల్స్ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మానభంగం అను, మర్డర్ అను, XYZ ఏదో చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటున్నారంటే అది కూడా లేదు. ఓన్లీ చట్టం ఉన్న వాళ్ళకే చుట్టం అయిపోయింది అన్న కాడికి వస్తుంది. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న ఒక ప్రెస్ మీట్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఆయన ప్రెస్ రిలీజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది రాకపోతుండే, ఈ డౌట్ రాకపోతుండే. మీరు ప్రెస్ మీట్ ఇచ్చుకుంటూ ఒక చిరంజీవిని, నాగార్జునని, దిల్ రాజుని వీళ్ళని పక్కన పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ ఇచ్చే వరకు అది ఎంతవరకు కరెక్ట్ అని పబ్లిక్ చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఏదన్నా పబ్లిక్ గా మాకు ఏదన్నా అన్యాయం జరిగితే మమ్మల్ని కూడా అట్లా ట్రీట్ చేస్తారా మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా మీ సమాధానం పబ్లిక్ కి చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఇంకోటి కూడా, గవర్నమెంట్ కి పబ్లిక్ తరపున మహి మీడియా ఒక విన్నపం అనుకోవచ్చు. గవర్నమెంట్ ఈ టికెట్స్ ఏదైతే ధర ఉందో ఆ ధరల మీద కొద్ది నియంత్రణ ఉంటే ఇంతవరకు ఇలా ఐబొమ్మ రవి అనేటోడు పుట్టకపోతుండే అని పబ్లిక్ మనకి సమాధానం చెప్తుంది.
దాని గురించి కొద్దిగా కట్టడి చేస్తే, కట్టడి అంటే వాళ్ళు థియేటర్లో సినిమా రానికి మేము 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు, ఇప్పుడు కొత్తగా సినిమాలన్నీ 1000 కోట్లకు బడ్జెట్కి వెళ్ళిపోయింది. అది మేము తీయమన్నామా? మీరు సినిమా ఎలా తీసినా మేము చూస్తాం. మీరు 1000 కోట్లు పెట్టి తీసి మేము నష్టపోతున్నాము అని చెప్పి మీరు మమ్మల్ని నష్టపెడుతున్నారు అని పబ్లిక్ ఒక సమాధానం చెప్తుంది. దాని కొద్దిగా గవర్నమెంట్ నియంత్రణ ఉంటే ఇదంతా జరగదు అని ఒక క్లారిటీ అయితే జనాలు ఇస్తున్నారు. అది ఐబొమ్మ రవి ఫాలోవర్స్ గా పబ్లిక్, 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఎక్కడ పోయినా ఇదే. ఎన్ని మీడియా ఛానల్స్, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని పేపర్స్ అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం, ఐబొమ్మ రవి పబ్లిక్ కి ఫేవరబుల్ గా ఉన్నాడు. అతను ఎవరు పబ్లిక్ సొమ్ము తినట్లేదు. ఉన్న వాళ్ళు కరప్టెడ్ గా సంపాదించేటోళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళదే మాకు పంచి పెడుతున్నాడు ఆయన అని ఒక సమాధానం మనం వింటున్నాం. కొంతమంది చెప్పిన సమాధానం ఏంటంటే, రవి దగ్గర అంత టాలెంట్ ఉంది అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించాడు. గవర్నమెంట్ కొద్దిగా పెద్ద మనసు తీసుకొని అతనికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి, బాబు ఇలా కాదు, నీ లైఫ్ చాలా ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు ఈ రకంగా పోతే, మంచి రకంగా పోతే నీ లైఫ్ చాలా బాగుంటుంది, నీ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, నీ ఫ్యూచర్ బాగుంటుందని పబ్లిక్ గవర్నమెంట్ కి ఒక సలహా ఇచ్చారు. అది కూడా కొద్దిగా దృష్టి పెడితే అతని ఏదైతే టాలెంట్ ఉందో అది మన గవర్నమెంట్ సర్వీస్ కి యూజ్ చేసుకుంటే అది మనకే చాలా మంచిది. ఎందుకంటే మనం సినిమాలలో చూపిస్తారు, ఇదే బడా బాబులు, ఈ బడా ప్రొడ్యూసర్లే కానీ, హీరోలే కానీ, వీళ్ళు డైరెక్టర్లే కానీ ఏం సినిమాలు చూపిస్తారు? ఒక మూవీ ఉంది, ఆ మూవీలో ఒక కరప్టెడ్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఒక కరప్టెడ్ జరిగితే ఎలా ఉంటది అని చూపిస్తా అని చెప్పేసి ఒక మూవీలో ఉంది. అలా కాకుండా ఉండాలి అంటే ఒక మంచి టాలెంట్ మనం మంచి సొసైటీకి ఇప్పించుకునే బాధ్యత మనది, మన పబ్లిక్ది, మన గవర్నమెంట్ది అని చెప్పి మన పబ్లిక్ మనకి ఒక ఏమంటారు గైడ్ చేస్తున్నారు. అది కూడా కొద్దిగా ఆలోచిస్తే అది మనకే ప్లస్ పాయింట్ అవుతుంది. అలా కాకుండా ఇంకా వార్తలోకి ఉంటే ట్యాక్స్, నిన్న మొన్న కొన్ని వార్తలలో చూసాము. ట్యాక్స్ అనేది మంత్ కట్టకపోతే మనకు నోటీసులు వస్తున్నాయి. ఈ మధ్య కరెంట్ బిల్లే కానీ, ట్యాక్సెస్ కానీ, వాటర్ బిల్లే కానీ, ఇలా ఓన్లీ చిన్న మధ్య తరగతి వాళ్ళకే ఈ ట్యాక్సులు కానీ లీగల్ నోటీసులు వస్తాయా? ఎందుకని అంటున్నానంటే, పెద్ద పెద్ద స్టూడియోసే కానీ, పెద్ద పెద్ద కంపెనీసే కానీ ఆ వీటి మీద ట్యాక్సులు ఎంతవరకు ఉంటాయి? యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళు రూల్ ప్రకారంగానే తీసుకుంటారా? ఆ ట్యాక్స్ కూడా రూల్ ప్రకారంగానే కడుతున్నారా అనేది ఒక సందేహం వచ్చింది. అది మనం వార్తలో చూసాం. ఆ పేర్లు ఎందుకు కానీ, నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పుడు టాపిక్ అంతా నడిచేది ఇండస్ట్రీయే. ఆ ఇండస్ట్రీ మీద వాళ్ళు ట్యాక్సులు చూపించేది ఒకటి, వాళ్ళు కట్టేది ఒకటి, వాళ్ళు స్క్వేర్ ఫీట్ పరంగా తీసుకున్నది ఒకటి. ఇలా చూసుకున్నట్టయితే ప్రతిదీ వాళ్ళకు వచ్చిన దానికన్నా లక్షల్లో వస్తే 1000 కడుతున్నారనే ఒక సమాచారం మనం వార్తలోనే చూసాం. దాని మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే ఇది చాలా బాగుంటుంది. సొసైటీలో చూపించే యాడ్లు, ఈ యాడ్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు చూపిస్తే యాడ్లు చూసి వీళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు. ఎలా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. థమ్స్అప్ ఆర్ ఎనీ సాఫ్ట్ కూల్ డ్రింక్స్, అది థమ్స్అప్, స్ప్రైట్, సో లేదా స్ట్రింగ్ తీసుకోండి, ఏదైనా వాళ్ళు చూపించినందుకే సేల్ అవుతుంది. సరే, వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు యాడ్ తీస్తున్నారు, కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ అవి తాగడం వల్ల జనాలకి ఏం ఉపయోగము అని ఇప్పుడు ఒక మ్యాటర్ నడుస్తుంది. అవనే కాదు, ఇంకా ఏదైతే XYZ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు చెప్పలేము. ఇలాంటి ప్రోడక్ట్స్ మీద హీరో కానీ హీరోయిన్ మాకు పర్సనల్ గా అడ్వైస్ ఏం చేస్తున్నాం అంటే, మీరు ఒక రోల్ మోడల్ యూత్ కి, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒక మంచి ప్రోడక్ట్ చూపించండి. అంటే హెల్త్ కి ఇప్పుడున్న మన లైఫ్ స్పాన్ 100 years నుంచి 60 years కి పడిపోయింది. ఎందుకంటే మనం తినే ప్రతిదీ పొల్యూటెడ్ అయిపోయింది. ఇంకా మీరు
ఏదేదో బ్రాండ్స్ అని చెప్పేసి అవి ఆ బ్రాండ్స్ మీద చూపించి మీరు అది పిల్లల నుంచి స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తినడం కానీ, జంక్ ఫుడ్స్ తినడమే కానీ, ఇవి మీరు ప్రమోట్ చేసే వరకు ఏమైపోతుంది అంటే అది హైజీనిక్ ఫుడ్ అని చెప్పేసి జనాలు, చిన్నపిల్లలే కానీ పాకెట్ మనీ తీసుకొని ఇంకా అది అలవాటు అయిపోయింది, వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫుడ్స్ తినలేక బయట ఫుడ్స్ కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జంక్ ఫుడ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జంక్ ఫుడ్సే, మధ్యాహ్నం లంచ్ కి అంతే, ఈవినింగ్ స్నాక్స్ కి అంతే, అలానే డిన్నర్ కూడా ఈ జంక్ ఫుడ్స్ కి మీద మీరు చూపించే యాడ్ కొద్దిగా పిల్లలకి ఉపయోగపడే ఐటమ్స్ మీద మీరు చూపిస్తే అది చాలా మటుకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక హీరోగా ఉన్నారు, రియల్ హీరోలుగా. అలాంటి యాడ్స్ తీయడం వల్ల కూడా మీరు రియల్ హీరో అవుతారు. దీనివల్ల హెల్త్ చాలా పాడవుతుంది పిల్లలది. ఆ పిల్లలది పాడు ఎలా అవుతుందంటే వాళ్ళకి కూల్ డ్రింక్స్ తాగి రెగ్యులర్ గా, ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ బయటికి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళే వారు కూడా బయట ఉండే వారికి కూల్ డ్రింక్ 1, 2, 3 అట్లా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాళ్ళకి హెల్త్ పాడవి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని అంటే ఇవన్నీ చెప్తే వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు మీరు అలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవద్దు, అలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్లనే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి డైరెక్ట్ క్లియర్ గా చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మహి మీడియా తరపున మీకు ఏం చెప్తున్నానంటే ఒక అడ్వైస్ గా చెప్తున్నాను, ఒక వార్నింగ్ కాదు ఇది. మీరు తీసే ఏదైనా ప్రోడక్ట్ అది జనాలకి యూస్ఫుల్ గా ఉంటే చాలా మంచిది, మీకు మంచిది, మనకి మంచిది, సమాజానికి మంచిది. ఇది నా క్లారిటీగా ఒక మీకు పబ్లిక్ తరపున మీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ SPR.